హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు వనితా టీవీ. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ వచ్చాం. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ ద హిందూ అవర్ స్టేట్ అవర్ టేస్ట్ మాస్టర్ షెఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ ఫినాలే జరుగుతుంది. దాదాపుగా 1500 మంది కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ చేస్తే ఫైనల్గా 6 పీపుల్ వచ్చారు. సో మరి వాళ్ళు ఏం వండబోతున్నారు, ఎలా ఉండబోతుంది, కాంపిటీషన్ చాలా టఫ్గా ఉందంటున్నారు, ఫైనల్గా ఎవరు విన్ అవ్వబోతున్నారు అనేది తెలుసుకుందాం రండి. వావ్, ఓకే, మొత్తానికి వెన్యూలోకి ఎంటర్ అయ్యాం. సో ఇక్కడే జరగబోతుంది ఈరోజు. సో ఫైనలిస్ట్ 6 పీపుల్, 6 వనితలు, 6 లేడీస్ ఏమేమి వండబోతున్నారు, వాళ్ళకి సంబంధించిన ఎంటైర్ కిచెన్ సెటప్ ఇక్కడ అరేంజ్ చేశారు. అండ్ సరౌండింగ్స్లో మనం స్పాన్సర్స్ని కూడా చూస్తున్నాం. ఆశీర్వాద్ మసాలా కారం ప్రెజెంట్స్ ద హిందూ అవర్ స్టేట్ అవర్ టేస్ట్ మాస్టర్ షెఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ ఫినాలేకి వెళ్లే ముందు ఒక్కసారి అసలు ఈ కాంపిటీషన్ ఎలా ఉండబోతుంది. సో నాకు తెలిసి చాలా టఫ్ కాంపిటీషన్. 6 ఫైనలిస్టులు ఉన్నారు. సో మరి జడ్జెస్ వాళ్ళని ఎలా జడ్జ్ చేయబోతున్నారు, ఏమేమి రౌండ్స్ ఉండబోతున్నాయి అనే విషయం నేను చెప్పడం కంటే మా జడ్జెస్ ఉన్నారు, వాళ్ళని రిక్వెస్ట్ చేసి మన కాంపిటీషన్ అవ్వడానికి ముందే వాళ్ళతో మాట్లాడిస్తా అసలు ఈ కాంపిటీషన్ ఎలా ఉండబోతుంది, ఈ కుక్కరీ కాంపిటీషన్ అనేది తెలుసుకుందాం. ఓకే సార్, నమస్తే. నమస్తే సార్, ఎలా ఉన్నారు? హ్యాపీ. సో రాజు గారు ఇద్దరు కింగులు ఉన్నారు. సో మరి కిచెన్ క్వీన్లు ఎవరవుతారో తెలుసుకోవాలి మనం. సార్, ఎలా ఉండబోతుంది ఈ కాంపిటీషన్? బేసిక్ ఏంటంటే ఇప్పుడు మేము తెలంగాణలో 6 డిస్టిక్లలో చేసాం, అక్కడ గ్రాండ్ ఫినాలే అయిపోయింది. ఏపీలో కూడా ఒక 6 పాయింట్స్లో చేసేసి తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈరోజు గ్రాండ్ ఫినాలే. సో మెయిన్గా ఏంటంటే ఆశీర్వాద్ మసాలా కారం వారు ఇలాంటి ప్రోగ్రామ్ చేసుకుంటూ వాళ్ళకి బాగా ఎంకరేజ్ ఇస్తున్నారు. ప్రిలిమినరీ దాంట్లో ఏంటంటే వాళ్ళు ఇంటి దగ్గరే కుక్ చేసుకొని ఫుడ్ తీసుకొచ్చి మాకు అక్కడ ప్రజెంట్ చేసేవాళ్ళు. దాంట్లో వచ్చి ది బెస్ట్గా ఎవరిదున్నది సెలెక్ట్ చేసేసిన వాళ్ళ దాంట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్. సో ఫస్ట్ ఎవరైతే వచ్చారో వాళ్ళు ఈ రౌండ్కి వచ్చారు మనకి ఈరోజు గ్రాండ్ ఫినాలేకి. సో గ్రాండ్ ఫినాలే అంటే మిగతా కూడా వాళ్ళలాగే హేమాహేమిలే ఇక్కడికి మనకి 6 మంది వచ్చేసారు. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ మేము మెయిన్గా ఏమనుకున్నాం, ఒక స్టార్టర్ మెయిన్గా వాళ్ళకి ఇవ్వాల్సిన టాస్క్ ఏంటంటే ఒక స్టార్టర్ చేయాలి, తర్వాత వచ్చేసి ఒక మెయిన్ కోర్స్, అలాగే ఒక డెజర్ట్. సో స్వీట్ అనేది కంపల్సరీ మన ట్రెడిషనల్లో ఉండాల్సిందే. సో ఈ 3 కూడా వాళ్ళు మేము నిర్దేశించిన టైంలో అంటే 90 నిమిషాలు 1.5 అవర్లో ఈ 3 కూడా వంటలు చేసేయాలి. సో స్టార్టింగ్ నుంచి మెటీరియల్ పికప్ నుంచి ఫైనల్ ప్రోడక్ట్ వాళ్ళు డెకరేట్ చేయడం అంతా కూడా 1.5 అవర్లోనే అక్కడికి వాళ్ళకి ఫినిష్ చేసేసేయాలి. సో వాళ్ళకి కొంచెం టఫే, అంటే మేము ఏమి ఇవ్వబోతున్నాం అనేది ఇంకా వాళ్ళకి ఇంకా సస్పెన్స్గానే ఉంది. మేము స్టార్ట్ అయిన తర్వాత అప్పటికప్పుడు వాళ్ళు అది ప్లాన్ చేసుకొని ఇక్కడ ఏం మెటీరియల్ ఉన్నాయి, సో దాంతో మనం ఏం చేయగలము, మిగతా 5 మందికి మేము ఎలా కాంపిటేటివ్గా ఉండేసి వాళ్ళకి టఫ్గా మేము పోటీ ఇవ్వగలం అనేది వాళ్ళ మీద కొంచెం ఆధారపడి ఉంటుంది. కొద్దిగా టఫ్గానే ఉంటుంది ఈరోజు వాళ్ళకి, ఎందుకంటే కొద్దిగా కాదు, వింటుంటే చాలా టఫ్గానే ఉంది. సో ఇంట్లో చేసుకోవడం వేలు. తర్వాత ఇక్కడ వాళ్ళకి అర్థమైపోయింది ఏంటంటే మాలాగానే ఏదైతే డిస్టిక్లో పెట్టామో దాంట్లో అందరిలో ది బెస్ట్గా ఉండి గెలిచిన వాళ్ళే ఇక్కడికి వచ్చారు. సో అందరు కూడా టాలెంటెడే. ఇక్కడికి వస్తున్నామంటే ఇంకొంచెం సన్నద్ధంగా అయిపోయి మొత్తం యుద్ధానికి సిద్ధం అయిపోయి వచ్చిన వాళ్ళే మొత్తం అంతా కూడా. సో మహాసంగ్రామమే ఇక్కడ వంటలది. సో 1.5 అవర్ టైం ఇస్తున్నారు, 3 డిషెస్ రెడీ చేసేయాలి 1.5 అవర్ తర్వాత. మీరు అప్పుడే టెస్ట్ చేస్తారు? అప్పుడే. సో మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత టైం కాగానే స్టాప్ అయిపోవాలి, వెనక్కి జరిగిపోవాలి. సో ఎక్కడికి ఆగిపోయిన వంట అక్కడికి ఉండిపోతుంది అంతే. ఇంకా దానికి మళ్ళీ ఎక్స్ట్రా టైం అంటూ ఇవ్వడం జరగదు, అంటే అందరు ఇక్కడ సమానమే కాబట్టి. సో ఆల్మోస్ట్ హౌస్ వైఫ్సే కాబట్టి సో మనకంటే ముందు 1 అవర్లో కూడా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు, ఎందుకంటే అంత టాలెంటెడ్ వాళ్ళు. సో ఈజీగానే చేసుకోగలుగుతారు. బట్ ఏంటంటే పోటీ ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం అక్కడ వాళ్ళు టెన్షన్ అనేది ఉంటుంది. రాజుగారు, అంటే ఇప్పటివరకు ఎంతమంది పార్టిసిపెంట్స్, అంటే ఫైనల్కి రాకముందు ఎంతమంది పార్టిసిపెంట్స్ని మీరు జడ్జ్ చేశారు? ఆల్మోస్ట్ ప్రతి ఈవెంట్లో 250+ వచ్చారు సార్. తెలంగాణలో వచ్చి 297 హైయెస్ట్ అండి, ఆంధ్రాలో వచ్చేసి 275 హైయెస్ట్ అండి. ఆల్మోస్ట్ ప్రతి ఈవెంట్లో కూడా 250+ వచ్చారన్నమాట. సో వాళ్ళు చేసిన అన్ని డిష్లు జడ్జ్ చేసి ఫైనల్గా 6 మెంబర్స్ని ఇక్కడ. అవునండి, అంటే ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఉండి తెస్తారు కదా, ఆ డిష్ని టేస్ట్ చేసి ఎలా చేశారు ఏంటి ఆ క్వశ్చన్లు అడిగినప్పుడు ఒక క్లారిటీ వస్తుంది, వీళ్ళు చేశారా ఎవరి చేతనే చేయించారా అని. సో దాన్ని బట్టి వాళ్ళు చేసిన పద్ధతులు, వాడిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ బేరీస్ చేసుకొని సెలెక్ట్ చేసాం అనమాట.
సో నాకు మీ ఇద్దరిని ఒక్క క్వశ్చన్ అడుగుతాం మధ్యలో ఉండి. సో ఈ విన్న తర్వాత ఒక డౌట్ వచ్చింది. ఇంతమంది ఆల్మోస్ట్ అక్కడ ఇక్కడ ఇంతమంది 100 మంది డిష్లు తయారు చేసి తీసుకొస్తారు, వీళ్ళేమో టేస్ట్ చేస్తే కానీ జడ్జ్ చేయలేరు కదా. సో ఇన్ని టేస్ట్లు జడ్జ్ చేసినప్పుడు మీకు ఎప్పుడైనా కడుపులో డ్రిర్రలు అలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ అవ్వవా? దానికి ఏంటి అంటే సీక్రెట్ అది. సార్ మీరన్న కనీసం లేదండి, ఇప్పటివరకైతే అలాంటి ఇబ్బంది ఎప్పుడు రాలేదు. దేవుడి దయ వల్ల సేఫ్. దేవుడి దయ వల్ల ఇప్పటి వరకు సేఫ్. అంటే ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత కొంచెం రెగ్యులర్గా చేస్తున్నాను కాబట్టి చెప్పినట్టుగానే దేవుడి దయ వల్లే లోపల సిస్టమ్ అనేది కొంచెం దానికి సెట్ అయిపోయింది. సో వచ్చే ముందు కూడా కొంచెం ప్రిపేర్ అయిపోయాం. అంటే ఏదన్నా కాంపిటీషన్కి పోయే ముందు మన మెటీరియల్, మన ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఎలాగైతే మనం తుప్పు పట్టిన వాటిని కొంచెం బాగా ఇది మాలేజ్ చేసుకొని వెళ్తాము, అలాగే రెడీ అయ్యి వచ్చేస్తాం హ్యాపీగా. ఇప్పటివరకు అయితే అలాంటి ప్రాబ్లం రాలేదు, రాకూడదు కూడా. బట్ అంటే దీనివల్ల తెలిసింది ఏంటంటే వాళ్ళు నీట్గా ప్రేమతో అభిమానంతో మనసు పెట్టి చేసుకొని వస్తున్నారు. అంటే ఇంట్లో అప్పుడప్పుడు ఏదో మనం బయటకు పోయిన తిన్నప్పుడు వాడు ఏదో అలా 4 మసాలాలు వేసి తిప్పేసి ఇస్తాడు, అక్కడ మనకు ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ రాలేదు అంటే వాళ్ళు నీట్గానే చేసుకొని వస్తున్నారు, అది అర్థం. ఓకే, సో ఫైనల్లో ఇంకెంత నీట్గా, ఇంకెంత గ్రాండ్గా, ఇంకెంత టేస్టీగా చేయబోతున్నారో కాసేపట్లో చూద్దాం. సో 6 ఎవరైతే ఫైనల్కి వచ్చారో 6 ఇప్పుడు మన లోపలికి వస్తున్నారు. వామ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఫైనల్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది, కాంపిటీషన్ మొదలు కాబోతుంది. ఆశీర్వాద్ మసాలా కారం ప్రెజెంట్స్ ద హిందూ, అవర్ స్టేట్ అవర్ టేస్ట్, మాస్టర్ షెఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ ఫినాలే చాలా గ్రాండ్గా జరగబోతుంది. సో కంటెస్టెంట్స్ రెడీగా ఉన్నారు, జడ్జెస్ రెడీగా ఉన్నారు, కిచెన్ సెటప్ రెడీగా ఉంది. సో లెట్ మీ ఇన్వైట్ అవర్ కంటెస్టెంట్స్ ఆన్ స్టేజ్ ఫస్ట్. ఓకే, సో ఈ కాంటెస్ట్లో, ఈ కాంపిటీషన్లో, ఈ కుక్కరీ కాంపిటీషన్లో సో చాలా మంది పార్టిసిపేట్ చేయగా వాళ్ళ రెసిపీస్ అన్నీ మా జడ్జెస్ ఫిల్టర్ చేసి, సో అంటే అందరూ చాలా బాగా చేస్తారు, వాటిలో ఇంకా బాగున్నది అండ్ ఆంధ్రప్రదేశ్ ట్రెడిషన్కి సంబంధించిన రెసిపీస్ని చూసి సో ఫైనల్ చేశారు 6 ఫైనలిస్ట్. ఆ 6 నేను వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. ముందుగా వైజాగ్ నుంచి పి శారదా గారు. సో ప్లీజ్ కమ్ అవుట్ టు ది డయాస్ మ్యామ్. సో వైజాగ్ నుంచి వచ్చారు, ఏం వండుతారో, అసలే అక్కడ సీ ఫుడ్ చాలా ఫేమస్, ఏం వండబోతున్నారో, నేను ఏం టేస్ట్ చేయబోతున్నానో ముందు చూడాలి. తర్వాత ఇక నెక్స్ట్ కంటెస్టెంట్ రాజమండ్రి నుంచి లీలా పూర్ణిమ గారు. వెల్కమ్ ఆన్ టు ది డయాస్ మ్యామ్. అలాగే గుంటూరు నుంచి జి నాగలక్ష్మి పార్వతి గారు. సో అలాగే 4th కంటెస్టెంట్ విజయవాడ నుంచి కుమర్ సుల్తానా గారు. అలాగే 5th కంటెస్టెంట్ నెల్లూరు నుంచి జి విద్యాధరి గారు. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు దాస్. తిరుపతి నుంచి వి ప్రసన్న లక్ష్మి గారు. ఓకే, సో మీరు 6 ఫైనల్కి వచ్చారు. ఐ థింక్ మీకు కూడా ఒకరికొకరు తెలియదు ఇప్పటివరకు మీరు ఫైనల్కి వచ్చారు అనేది. సో అంతమంది కంటెస్టెంట్స్లో ఫైనల్గా మీ 6 వచ్చారు. అండ్ కాసేపట్లో మీ 6లో ఒకళ్ళు మాస్టర్ షెఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద హిందూ, అవర్ స్టేట్ అవర్ టేస్ట్ మాస్టర్ షెఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టైటిల్ విన్ అవ్వబోతున్నారు. 1st, 2nd, 3rd ప్రైజెస్ ఉన్నాయి, అలా అని కాదు, అందరూ ఫస్ట్ ప్రైజ్కే ట్రై చేయాలి. ఓకే, సో ఆల్ ద బెస్ట్ 6కి. సో మరి ఎలా ఉండబోతుంది కాంపిటీషన్ అనేది నేను లెట్ మీ ఇన్వైట్ అవర్ జడ్జెస్ ఆన్ స్టేజ్. సో అప్పుడు తెలుస్తుంది. సో మా జడ్జెస్ వాళ్ళు చాలా ఫేమస్, అందరికీ తెలుసు, సోషల్ మీడియాలో అండ్ టీవీలో మీరు చూస్తూనే ఉంటారు. సో ఈరోజు ఇక్కడ వాళ్ళు ఎంత టఫ్గా ఉండబోతున్నారు అనేది మాత్రం మీరు చూస్తారు. ఓకే, సో లెట్ మీ ఇన్వైట్ అవర్ వెరీ ఫేమస్ రాజు గారు అండ్ చిన్నం రాజు గారు ఆన్ స్టేజ్ ప్లీజ్ సార్. 6 మందికి సో 90 నిమిషాలు మీకు ఇచ్చే మేము టైం, ఒక 3 డిష్లు చేయాలి. ఓకే, సో దాంట్లో ఏంటంటే మీరు చేయాల్సింది ఒకటి స్టార్టర్ స్నాక్ ఐటమ్, ఓకే, తర్వాత ఒక మెయిన్ కోర్స్, అది మీరు రైస్ అయినా చేయొచ్చు, కర్రీ అయినా చేయొచ్చు, అది మీ చాయిస్. తర్వాత ఒక స్వీట్ ఐటమ్, పండగ అంటే ఏ అకేషన్ అయినా కానీ స్వీట్ అనేది కంపల్సరీ ఉండాలి కాబట్టి ఒక స్వీట్ ఐటమ్, స్టార్టర్ ఒకటి, మెయిన్ కోర్స్, స్వీట్. సో ఈ 3 కూడా మీరు గంటన్నరలో కంప్లీట్ చేసేసేయాలి. ఆ గంటన్నర టైం ఎప్పుడు మీరు మీ స్టేషన్కి వెళ్ళిపోయిన తర్వాత మేము ఎప్పుడైతే స్టార్ట్ అంటామో అక్కడి నుంచి మీరు వెళ్ళేసి ఇంగ్రీడియంట్స్ తెచ్చుకునే దగ్గర నుంచి మీకు టైం అనేది కౌంట్ అవుతూ ఉంటుంది. గార్నిష్తో పాటు మాకు గంటన్నర లోపల మీరు ప్రజెంట్ చేయాలి. ఆ తర్వాత మీకు 1 నిమిషం కాదు కదా, 1 సెకండ్ కూడా ఎక్కువ. అంటే ఐ మీన్ 1.5 hour అయిన తర్వాత స్టాప్ అంటారు, ఎవరికాళ్ళు ఆగిపోవాలి. ఎస్, సో ఎవరికాళ్ళు ఆగిపోవాలి, జడ్జెస్ వస్తారు. సో ఆ 1.5 hourలో స్టార్ట్ ఎండ్ చెప్తారు. సో మిడిల్లో మీరు వర్క్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళకి ఏమైనా హెల్ప్ ఉంటుందా, ఎవరైనా అందించే వాళ్ళు ఉన్నారు?
ఉన్నారండి. ప్రతి ఒక్క స్టేషన్కి ఒక్కొక్క అబ్బాయి ఉంటాడు. వాళ్ళకి అంటే టైం సేవ్ అవ్వడం కోసం ఏమైనా మర్చిపోతే కంగారులో అవి తెచ్చి అందివ్వడానికి, అలాగే ఇన్ కేస్ ఏమైనా పేస్ట్ అవి చేసుకోవాల్సి వస్తే చేసి ఇవ్వడానికి స్టూడెంట్స్ ఉన్నారు. సో ఎందుకు చెప్తున్నానంటే కంటెస్టెంట్స్ 6 మీకు ఏమన్నా హెల్ప్ కావాలంటే వాళ్ళని యూజ్ చేసుకోవచ్చు. సో ఆ టైం మీరు సేవ్ చేసుకోవచ్చు. సో 3 రెసిపీస్ చేయడం కోసం మీకు ఉన్న 1.5 అవర్లో మీకు ఏమన్నా టైం వాళ్ళని యూజ్ చేసుకోవడం వల్ల టైం కూడా సేవ్ అవుతుంది. ఓకే, సో ఈరోజు మనం ఇక్కడ ఆశీర్వాద్ మసాలా కారం ప్రెజెంట్స్ ద హిందూ అవర్ స్టేట్ అవర్ టేస్ట్ మాస్టర్ షెఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఈ కార్యక్రమానికి ఈరోజు పవర్డ్ బై ప్యారిస్ దాల్ పల్సెస్, అలాగే అసోసియేటివ్ పార్ట్నర్ ఆర్కేజీ గీ బాంబినో పాస్టా వర్మ్సెల్లి, టెక్స్టైల్ పార్ట్నర్ సిఎంఆర్ షాపింగ్ మాల్, జ్యువెలరీ పార్ట్నర్ జిఆర్టీ జ్యువెల్స్, ఎనర్జీ పార్ట్నర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, నాలెడ్జ్ పార్ట్నర్ ఫుడ్ ఆర్ట్. సో జడ్జెస్ రెడీగా ఉన్నారు, కంటెస్టెంట్స్ రెడీగా ఉన్నారు. సో మీ ప్లేసెస్లో నేను ఆర్డర్లో చెప్తా. ముందుగా వైజాగ్ నుంచి శారదా గారు మీ ప్లేస్కి వెళ్ళండి. రాజమండ్రి నుంచి లీలా పూర్ణిమ గారు, అలాగే గుంటూరు నుంచి జి నాగలక్ష్మి పార్వతి గారు, ఇక్కడ విజయవాడ నుంచి సుల్తానా మ్యామ్, అలాగే నెల్లూరు నుంచి విద్యాధరిణి ప్లీజ్ నెక్స్ట్ ప్లేస్ మిడిల్దమ్మా, అండ్ తిరుపతి నుంచి ప్రసన్న లక్ష్మి గారు లాస్ట్కి వెళ్ళిపోండి. వన్స్ మీరు మీ ప్లేసెస్లో ఉంటే మన జడ్జి గారు కౌంట్ డౌన్ ఇస్తారు. సో కౌంట్ డౌన్ స్టార్ట్ అవ్వగానే మీరు స్టార్ట్ చేద్దరు కానీ. సో ఈరోజు మన కార్యక్రమాన్ని ఆశీర్వాద్ మసాలా కారం ప్రజెంట్ చేస్తున్నారు, అలాగే పవర్డ్ బై ప్యారిస్ దాల్ పల్సెస్, అసోసియేటివ్ పార్ట్నర్ ఆర్కేజీ గీ బాంబినో పాస్తా వెర్మిసెల్లి, టెక్స్టైల్ పార్ట్నర్ సిఎంఆర్ షాపింగ్ మాల్, జ్యువెలరీ పార్ట్నర్ జిఆర్టీ జ్యువెల్స్, ఎనర్జీ పార్ట్నర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, అండ్ నాలెడ్జ్ పార్ట్నర్ రాజేష్ ఫుడ్ ఆర్ట్. కర్డ్, కోవా, స్వీట్ కోవా ఉంది, అది దృష్టిలో పెట్టుకొని చేయండి. మీరు వేసే కోవాలో ఏదైనా స్వీట్లో వేయదలుచుకుంటే స్వీట్ కోవానే ఉంది ఇక్కడ ఈరోజు. మష్రూమ్ కూడా ఉందమ్మా. ఓకే, సో మిగతా కూరగాయలన్నీ మీరు ఒకసారి చూసేసుకుంటున్నారు కదా. మళ్ళీ ఏమన్నా టైం కావాలా? ఆల్రెడీ మీకు ఐడియా ఉందా ఇక్కడ ఏమున్నాయి అనేది? ఓకే, రెడీ, యువర్ టైం స్టార్ట్ నౌ. కొన్ని చాలు, అంటే ఎక్స్ట్రా టైం వేస్ట్ చేసుకోకుండా మిగతాయి చూసుకోండి. అదే నేను చెప్పేది. ఇక్కడ మీరు ఎంతైతే డిస్ప్లే ఇస్తారో దానికి 1-2 ఎక్కువ చేసుకోండి అంతే. ఒక్కొక్క పోర్షన్ అంత క్వాంటిటీ మీరు ప్లాన్ చేసుకోండి. 1 or 2 పోర్షన్స్ అంతే చాలు. क्या हुआ अम्मा? चाकू यहाँ पर है. एक या 2 पोर्शन उतना काफ़ी है, मतलब और ज़्यादा का भी मत सोचिए क्योंकि टाइम भी वेस्ट हो जाता है आपका. ఆశీర్వాద్ మసాలా కారం ద హిందూ అవర్ స్టేట్ అవర్ టేస్ట్ మాస్టర్ షెఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాంపిటీషన్లో ఇక మనకు మిగిలింది 14 minutes 42 seconds. సో కంటెస్టెంట్స్ అందరూ జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఆపోజిట్
టైమర్ కూడా ఉంది. సో టైమర్ అలా తగ్గుతూ ఉంది. 14 minutes 35 seconds ఉంది. అండ్ మెయిన్గా మీరు గార్నిషింగ్లో చాలా కేర్ తీసుకోవాలి. ఎందుకంటే ఫుడ్ ఆర్ట్లో రాజుగారు కింగ్, ఆయన జడ్జిగా ఉన్నారు. సో మీరు ఎంత అందంగా డెకరేట్ చేస్తే అంత బాగుంటుంది. అండ్ దానికి కూడా మీరు టైం కేటాయించుకోవాలి. సో ఆల్మోస్ట్ మీరు 3 రెసిపీస్ ఫినిష్ చేసి ఉంటారు. సో కొంచెం టైం తీసుకొని గార్నిషింగ్ నీట్గా డెకరేట్ చేసుకుంటే అది మనకి యూజ్ అవుతుంది. సో ఆల్రెడీ మనం సో విన్నర్తో పాటు ఫస్ట్ రన్నర్, సెకండ్ రన్నర్ కూడా అనౌన్స్ చేసాం. విన్నర్ 75,000 క్యాష్ ప్రైజ్, అలాగే ఫస్ట్ రన్నర్ 50,000, సెకండ్ రన్నర్ 25,000. కంప్లీటెడా? చెట్లు, పుట్టలు, గుట్టలు ఆల్మోస్ట్ అయిపోవచ్చిందా? ఇన్ టైంలో కంప్లీట్ చేసేసుకొని హాయిగా తీసుకొని వచ్చేసాను. ఫినిషింగా ఏదో దాచిపెట్టేశారు సీక్రెట్. మొదటి నుంచి ఏదో సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు. ఖుష్బూ అచ్చా ఆ రా. డయాస్ పైన మేము కూర్చొని ఉంటాం, అక్కడికి టేబుల్ పైకి తీసుకొని రావాల్సి ఉంటుంది. సో మేము టేబుల్ పైకి కాదు, మీరు మా టేబుల్ దగ్గరికి తీసుకొని రావాలి. సో ఆల్మోస్ట్ జస్ట్ 13 minutes ఉందండి. సో ఫైనల్ డిష్ ప్రెజెంటేషన్ విత్ గార్నిష్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ టాలెంట్ అంతా కూడా దీంట్లోనే, రైట్? ఎగ్జాక్ట్లీ ఎక్స్ట్రా టైం అనేది మటుకు ఏమాత్రం కూడా ఇవ్వడం జరగదు. సో ఇన్ టైంలోనే ప్లాన్ చేసుకోండి. నీట్గా ప్రజెంట్ అనేది తెలుసు కదా, వంట రుచి ఒకటే కాదు, దాని ప్రజెంటేషన్ కూడా ముఖ్యం. సో మీకు ఇచ్చిన ట్రేలో మీరు ప్లాన్ చేసుకోండి నీట్గా. ఎవ్రీథింగ్ శుభ్రంగా ఉండాలి, నీట్గా ఉండాలి మీరు తెచ్చే ఫుడ్, రైట్? లాస్ట్ 12 minutes. We have 10 minutes more. 10 నిమిషాలు మాత్రమే ఉంది. మనకి ఇంకా 9 minutes 11 seconds మాత్రమే ఉంది. బీ ఫాస్ట్. Nine, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Stop. సో పిచ్చే ఆ జాయేగా మేడం, బ్యాక్. అందరు కూడా వెనకాల వచ్చేసేయాలండి, రైట్? సో మీ డిష్లు ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయాయి అనుకుంటున్నాను, ఎందుకంటే అన్నీ కూడా ట్రేలలోకి వచ్చేసాయి. ఒక్కొక్కరుగా మేము మిమ్మల్ని పిలిచినప్పుడు సో అక్కడికి నేను అలాగే చిన్నంరాజు షెఫ్ గారు అక్కడ కూర్చొని ఉంటాము. అక్కడికి మీ డిష్ తీసుకొని వస్తే మీ స్టార్టర్ అలాగే మెయిన్ కోర్స్ డెజర్ట్, సో ఈ 3 కూడా టేస్ట్ చేసి మీకు మార్క్స్ చేయడం జరుగుతుంది. ఫుడ్ మీకు ఏ కేటగిరీలో మిమ్మల్ని సెలెక్ట్ చేసామనేది, సో ఫస్ట్ మీరు చేసిన టేస్ట్, డిష్ తాలూకు టేస్ట్, తర్వాత మీరు వంట చేసేటప్పుడు అదంతా కూడా మేము అబ్జర్వ్ చేసాం. సో ఏదైనా మీరు ఫాల్ట్ చేశారా, ఏదైనా రాంగ్ చేశారా, అవి కూడా దృష్టిలోకి తీసుకోవడం జరుగుతుంది. సో అవి కూడా కౌంట్ వస్తుంది. సెకండ్ వచ్చేసి మీరు చేసిన డిష్ ఒక టెక్స్చర్, అది ఎలా ఉంది మీరు చేసింది. తర్వాత ప్రెజెంటేషన్ అనేది కూడా ఉంటుంది. దాంట్లో మీరు ఆ డిష్కి తగ్గట్టుగా మీరు దాంట్లో మసాలాలు కరెక్ట్గా పడ్డాయా లేదా, ఆ పేరుకు తర్వాత అది జడ్జింగ్ చేస్తుందా, కరెక్ట్గా ఉందా లేదా, సో ఇవన్నీ కూడా చూసుకొని మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో మీ 6 మంది కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు హేమీలే. సో ఒకరికొకరు ముందుగా ఆల్ ది బెస్ట్ చెప్పుకున్నారు, రైట్? సో అందరు కూడా రెడీ అయినా? ఓకేనా? సో మేము కూడా రెడీ ఉన్నాం ఫుడ్ టేస్ట్ చేయడానికి. సో మేము మా ప్లేస్కి వెళ్ళిపోతాం, మీరు అక్కడ మీ డిష్లో ఒక్కొక్కరిగా తీసుకుని వచ్చేసేయండి.
ఆశీర్వాద్ మసాలా కారం presents The Hindu, Our State, Our Taste. Master Chef Grand Finale, powered by Paris Dal Pulses. Associative partner RKG Ghee Bambino Pasta Vermicelli. Textile partner CMR Shopping Mall. Jewelry partner GRT Jewelry. Energy partner Indian Oil Corporation Limited. Knowledge partner Raju's Food Art. So గ్రాండ్ ఫినాలేలో 1.5 hour టైం ఇచ్చాం, అందరూ ఫినిష్ చేశారు. సో మీ రెసిపీస్తో రెడీగా ఉన్నారు. వైజాగ్ నుంచి వచ్చిన శారదా గారు, అలాగే రాజమండ్రి నుంచి లీలా పూర్ణిమ గారు, గుంటూరు నుంచి నాగలక్ష్మి పార్వతి గారు, తిరుపతి నుంచి ప్రసన్నలక్ష్మి గారు, నెల్లూరు నుంచి విద్యాధరిణి, విజయవాడ నుంచి సుల్తానా మ్యామ్. సో అందరూ రెడీనా? మీ రెసిపీస్తో రెడీగా ఉన్నారు. మీకు 90 minutes టైం ఇవ్వడం జరిగింది. సో మరి మీరు తయారు చేసిన 3 రెసిపీస్లో ఎలా ఉన్నాయి అని జడ్జ్మెంట్ స్టార్ట్ అవబోతుంది. సో ముందుగా పిలిచిన వాళ్ళు మీ రెసిపీ తీసుకొని అక్కడ పెట్టి ఇక్కడ నుంచోండి. సో జడ్జెస్ మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు అబౌట్ యువర్ ఫుడ్. సో దానికి ఆన్సర్ చేయాలి. సో తర్వాత ఏంటనేది చూద్దాం. సో ముందుగా వైజాగ్ నుంచి వచ్చారు శారదా గారు. సో మీ రెసిపీస్తో ప్లీజ్ కమ్. సో మెయిన్ కోర్స్ ఏం చేశారండి? తాటాకు చికెన్ దమ్ బిర్యానీ. స్టార్టర్ ఆవాలు చేప. అరిటాకు ఆవా చేపనా? ఎస్. డెజర్ట్ అండి? రొట్టి ముక్క పాలు. సో మసాలా ఏం వాడారు దీంట్లో అరిటాకు చేపలో? ఆవాలు, ఓకే, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, కొంచెం షుగరు, సాల్ట్, అంతే. మస్టర్డ్ ఆయిల్. ఫిష్ ముక్కను ముందు మ్యారినేట్ చేశారా? ఒక మసాలానే పట్టించారా డైరెక్ట్? డైరెక్ట్గా లేదు అని అంటే ఒక ½ an hour మ్యాగ్నేట్ చేసి పెడితే ఇంకా బాగుంటుంది. నేను ఇప్పుడు అడిగింది లేదు అంటే ఒక 5 minutes ఉంది. జస్ట్ ఒక 5 minutes చేశారు. సో తర్వాత అరిటాకులో చుట్టేసి స్టీమ్లో చేశారు. కొంచెం సాల్ట్ తగ్గింది, ఇంకొంచెం సార్ అంటే మేము ఇక్కడ మీకు ఏం రెస్ట్రిక్షన్ ఇవ్వలేదు, టేస్ట్ చూడొచ్చు అనేది. సో బిర్యానీ, సో షెఫ్లో ఇద్దరం కూర్చున్నా ఒకటే ముక్క వేసుకొచ్చారు, మా ఇద్దరి మధ్యలో కూడా పెట్టాలని. ఎక్కడుంది అది? నో వే. స్టీమ్కి అది చిన్నది అయిపోయింది కదా, అందుకు. పెద్దది అయ్యి ఉంటే హండి అందరికీ సరిపోయాను. మీరు చేసిన కాన్సెప్ట్ ఏంటి? తాటాకు. సో అక్కడే మీరు దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. మనకున్న ప్రాపర్టీని ఇక్కడ వాడుతూ డిష్ మనది ప్రిపేర్ చేసుకోవాలి, అంతే. కాంపిటీషన్లో దీంట్లో మసాలా ఏం యాడ్ చేశారు బిర్యానీలో? ఇలాచీ, దాల్చిన చెక్క, లవంగా, మిరియాలు, ధనియా అన్ని ఫ్రై చేసి మిక్సీ చేసాం. మళ్ళీ రా అన్ని వాటర్లో వేసాం దమ్ పెట్టేటప్పుడు. వాటర్ బాయిల్ అవుతుంది కదా. సపరేట్గా యాలకుల పొడి ఏమన్నా మళ్ళీ వేసారా? ఫ్రైడ్ ఆనియన్ వాడలేదు, పచ్చిగానే వేసి కొంచెం సాతే చేశారు. సో రొట్టె ముక్క అని పేరు ఏంటంటే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందని అలా పేరు పెట్టారా, లేకపోతే చెప్పండి, ఏదో ఒకటి ఉండదు కారణం. దాన్ని తెలుగులో రోటీ అని అంటారు కదా, రొట్టె ముక్క అని అంటారు కదా. నౌడేస్ వీఆర్ కాలింగ్ ఇట్ బ్రెడ్. అంటే దాంట్లో కొన్ని బ్రెడ్ ముక్కలు బాగా వేగాయి, కొన్ని మీడియంగా ఉంది. సో ఇక్కడ వరకు ఓకే. సో జడ్జ్మెంట్ అనేది మళ్ళీ మేము మెల్లిగా చెప్పేసాం అంతమంది తినేసిన తర్వాత. ఓకే, థ్యాంక్ యూ గారు, ఆల్ ది బెస్ట్. ఓకే, మరి ఫస్ట్ కంటెస్టెంట్ వైజాగ్ నుంచి శారదా గారు తన రెసిపీ ఎలా ఉంది చూశారు. ఫైనల్గా జడ్జిమెంట్ అనేది లాస్ట్లో తెలుస్తుంది. అండ్ ఇప్పుడు సెకండ్ కంటెస్టెంట్ రాజమండ్రి నుంచి వచ్చిన లీలా పూర్ణిమ గారు, ప్లీజ్ కమ్. ఓకే లీలా గారు, సో ఏమేమి చేశారు చెప్పండి. స్టార్టర్ ఏంటి? చికెన్ కీమాతో కజ్జికాయ చేశాను. దానికి కర్డ్, మింట్ సాస్ అకంపనిమెంట్, జీరా సాటెడ్ రైస్, ఆంధ్ర ఫిష్ ఫ్రై, సామలు, డ్రై ఫ్రూట్స్తో డెజర్ట్ పాయసం. సో ఇప్పుడు జీరా ఫ్లేవర్డ్ రైసా మేము రాసుకోవాల్సింది? ఫిష్. ఫిష్. ఏం ఫిష్ అది? అది ఆంధ్ర ఫిష్, ఆంధ్ర ఫిష్ ఇగురు. సో ఉడికించి చేశారా ఇది? ఉడికిచ్చాను సార్. సో కజ్జికాయకి ఏ పిండి వాడారండి? పైన పూతపిండి? గోధుమ పిండి వాడాను. స్టఫింగ్ చికెన్లో ఏమేమి మసాలాలు వేశారు? చికెన్లో కొరియాండర్ పౌడర్ అండ్ కొంచెం లవంగము, కొంచెం దాల్చిన చెక్క మిక్సీ పట్టి వేసాను.
ఐడియా బాగుంది, అంటే పిల్లలకి నాన్ వెజ్ స్నాక్స్ తినబడడానికి. బట్ ఇక్కడ మీకు కొంచెం డిఫెక్ట్ ఏంటంటే పైన పూతపిండికి ఏదైతే వాడారో అది ప్రాపర్గా మిక్స్ కాలేదు, సో ఆయిలీగా ఉంది. ఓకే, సో నాన్ వెజ్లో కూడా కొద్దిగా స్పైసెస్ ఇంకొంచెం పడితే బాగుంటుంది, కొద్దిగా చప్పగా ఉంది. సో మీరు ఇంకొంచెం మసాలాలు కూడా యాడ్ చేసి కొంచెం స్పైసీగా ఉంటే ఇంకొంచెం బెటర్గా ఉండేది. పచ్చిమిర్చి పేస్ట్ కానీ లేకపోతే అల్లం పచ్చిమిర్చి కొద్దిగా స్పైసెస్ గ్రౌండ్ స్పైసెస్ అన్నీ వేసేసి కొంచెం అలా చేసేసి మ్యారినేట్ చేస్తే సూపర్గా వచ్చేది. ఇక్కడ వరకు ఐడియా గుడ్, బాగుంది. సో దీంతో రైస్ కాంబినేషన్ బాగుంటుందా? ఎస్. సో పైన ఏంటి చీజా? కాదు, రా మ్యాంగో, అందులో పులుపు ఉండదు కాబట్టి. పచ్చిగా మరి ఓవర్ పులుపు కదా డైరెక్ట్గా అది కొంచెం. ఎస్, టేస్ట్ చేస్తాను. ఫిష్కి ఏం మసాలా పట్టించారు? డ్రై రోస్ట్ చేసిన జీరా పౌడర్ అండ్ దాంట్లో కొంచెం గార్లిక్ వేసి మిక్సీ పెట్టాను. మ్యారినేట్ చేశారు? మ్యారినేట్ చేశాను. ఫస్ట్ ఆ స్పైసెస్తో మ్యారినేట్ చేసి ఫ్రై చేసి తర్వాత ఉల్లిపాయ టమాటో మిక్సీ పట్టి దాంట్లో మళ్ళీ వేసాను. టమాటో ఏమైనా యాడ్ చేశారా? టొమాటో యాడ్ చేశాను. ఇన్ దిస్ కర్రీలో యాడ్ చేశాను. కర్రీలో టొమాటో యాడ్ చేశాను. ఫ్రై చేసి గ్రేవీకి యాడ్ చేశాను. జస్ట్ జీరా ఒకటేనా రైస్లో వేసింది? జీరా అండ్ బిర్యానీ ఆకు అంతే. ఉప్పు కొంచెం సాల్ట్ ఎక్కువైంది. ఎస్. సో బెల్లం వాడారా దీంట్లో? బెల్లం వాడాను సార్, పూర్తిగా బెల్లమే వాడాను. డ్రై ఫ్రూట్స్ ఏమేమి యాడ్ చేస్తారు దీంట్లో? పిస్తా, బాదం, క్యాజు పాలలో మిక్సీ పట్టి వేసాను. అందులో పేస్ట్లా చేసి వేసాను. అండ్ రేజన్స్ మాత్రం ఓన్లీ గార్నిష్కి వాడాను. అవును. ఓకే, ఇది ఉడికించేటప్పుడు పాలు ఏమైనా వేసారు? పాలు వేసాను సార్, పాలతోనే ఉడికించాను. ఎస్, కంప్లీట్గా బాగా వచ్చింది. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ థర్డ్ కంటెస్టెంట్ గుంటూరు నుంచి వచ్చారు, జి నాగలక్ష్మి పార్వతి గారు. సో ప్లీజ్ కమ్. స్టార్టర్ ఏం చేశారమ్మా? బజ్జీ చేశాను సార్. ఏం బజ్జీ అది? పొటాటో. అందులో అందరూ ఇష్టపడే విధంగా కొంచెం అల్లము, కొంచెం పచ్చిమిరపకాయ, కొంచెం నూగులు యూజ్ చేశాను నేను. హెల్త్కి స్టఫ్డ్ బజ్జీ టైప్లో చేశాను. ఓకే, మెయిన్ కోర్స్ ఇది హాట్ పొంగల్ సార్. హాట్ పొంగల్ ఏమైనా స్పెషల్ చేశారా దాంట్లో? అందులో కొంచెం నేను అంటే మనకి సైడ్ సాంబార్ ఇలా యూజ్ చేస్తాం కదా, అవేమీ యూజ్ చేయకుండా ఎవరైనా తినే విధంగా పిల్లలతో సహా నంచుకోకుండా కొంచెం అల్లము పచ్చిమిర్చి మిక్సీ వేసేసి అందులో కలిపేసాను. నెయ్యితో తాలింపు వేసేసి కొంచెం మిరియాలు వేసేసి చేశాను. నేను పేస్ట్ చేసి వేసాను. అది పిల్లలు కారం వచ్చింది అన్నారు కదా, ఇలా అయితే ఎవరైనా తింటారు, హెల్త్కి బాగుంటుందని చేశాను. ఓకే, సో ఇది వచ్చేసి బ్రెడ్ స్వీట్ పొటాటో జామ్. సో దీంట్లో ఆలు వేసారా? ఆలు వేసాను. కొంచెం క్యారెట్, ఆనియన్స్ అన్ని కొంచెం హెల్త్కి ఏదైతే మంచిదో అవన్నీ మిక్స్ చేసి వేసాను. డీప్ ఫ్రై చేశారు అంతే కదా? డీప్ ఫ్రై చేసి కొండపైకి తీసుకెళ్ళి తోసేసినట్టుగా ఉంటుంది అన్నీ అనుకోండి. వంట చేసేటప్పుడు మాటలు కూడా రావాలని అంటారు కదా. దీనికి సైడ్లో ఏమన్నా చట్నీ ఏమన్నా? అందులోనే అవన్నీ వేసానని చేయలేదు సార్. స్టిక్కీగా కొంచెం లూజ్గా చేస్తుంటే బాగుండేది పొంగల్లో. ఓకే, అది అంటే మీరు చల్లారిన తర్వాత మీకు తెలిసే కదా దాంట్లో పప్పు ఏది పెసరపప్పు వాడారు కదా, అది కొంచెం జిగురు ఎక్కువగా ఉంటుంది. దాంట్లో రైస్లో స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది. సో అది కొంచెం చల్లారితే ముద్దలా వచ్చేస్తుంది. అది దాన్ని బట్టి కొంచెం వాటర్ క్వాంటిటీ ఎక్కువ వేసినా పర్లేదు, లేకపోతే ఆయిల్ కొంచెం నెయ్యి ఆయిల్ జోలికి వెళ్ళి నెయ్యి. ఇంత జామున్ ఒక్కటి తినాలనే? మేము తింటాం సార్.
ఛాలెంజ్ విసిరావు నాకు. నేను తింటాను సార్, నువ్వు తినలేవా? సో లోపల స్టఫ్ అనేది స్వీట్ పొటాటో, సో పైనుంచి మీరు ఇది కోటింగ్ ఇచ్చేసారు. అవును, సో బెల్లం పాకంలో. కానీ స్వీట్ పొటాటోకు బెల్లం పాకం ముట్టుకోలేదు కదా. కాంబినేషన్ అంటే ఇది హెవీ స్వీట్ లేదు కదా సార్, సో బాగుంటుంది అనిపించింది నాకు. మీరు జామున్ అని అన్నారు కాబట్టి మేము ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం? ఓకే, పాకం పట్టుకుని ఉంటుందని. ఓకే, ఎక్కువగా ముదిరింది, కొంచెం కొద్దిగా ముదిరింది. దానివల్ల అది అలానే బాగుంటుందేమో అనిపించి చేశాను. ఓకే, ఒకసారి మీరు టేస్ట్ కూడా చూడాలి. అంటే షెఫ్ చెప్పేది ఏంటంటే గులాబ్ జామున్ తీగ పాకం, కన్సిస్టెన్సీ లేత పాకం. ఓకే, అంటే అబ్జర్వ్ చేసుకుంటుంది. కొంచెం బ్రెడ్ వేసేసి అలా అలా పైనుంచి రోల్ చేసినా అది కొంచెం లోపల వరకు పీల్చుకుంటుంది. సో జస్ట్ ఓన్లీ పై లేయర్ ఒకటి తగులుతా ఉంది అంతే. సో ఇక్కడ మీరు చేసిన దాంట్లో లోపల వరకు కూడా బ్రెడ్ కూడా అబ్జర్వ్ చేయలేదు. థిక్నింగ్ గా ఉంటే ఏంటంటే లోపల వరకు అది పీల్చలేదు, ఆగిపోతుంది. నేను జస్ట్ ఊరిక పైన గార్నిష్ లాగే చల్లాను అంతే. అది ఏది పాకం లోకడి అంటే చేయలేదు. చెప్పండి, అల్లం అంటే బెల్లంలా పుల్లగా ఉంటుందని. దాన్ని రోల్ చేయలేదు అనమాట. పాకంలో ఏంటంటే ముంచే వేయలేదు నేను, జస్ట్ పైన స్వీట్ కదా, దాంట్లో స్వీట్ పొటాటో ఉందని చెప్పేసి అది స్వీటా? అది కూడా కొద్దిగా స్వీట్నింగ్ అనేది యాడ్ కావాలి. సో స్వీట్ పొటాటోలో అయినా మీరు కొద్దిగా తురిమిన బెల్లం వేసేసి కొద్దిగా రోల్ చేసేసిన కోవా వేసాను. తక్కువ ఉంది. హెవీ స్వీట్ అయిపోతుందేమో అని కొంచెం తక్కువే వేసాను నేను. అందరూ ఏజ్డ్ వాళ్ళని చిన్న పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని చేస్తే మిగతా వాళ్ళ సంగతి ఏం కాను, అంతకుమించి ఇంకేం లేదు. అంటే మీకు ఫర్దర్ గా ఇంకెక్కడన్నా మీరు పార్టిసిపేట్ చేసినా అది కూడా దృష్టిలో పెట్టేసుకోండి. మా ఇంట్లో చేస్తాము, మా పిల్లలు తింటారు, దాని వరకు వస్తుంది. తప్పకుండా మీ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతాను. చేసిన బాగా ఉన్నాయి. ఒకటి ఏంటంటే మెయిన్ కోర్స్ ది కొంచెం థిక్గా ఉంది, ఇది ఒకటి కొంచెం పాకం సరిగా పడలేదు. సో మిగతాయి ఓకే. థ్యాంక్ యూ. నెక్స్ట్ కంటెస్టెంట్ విజయవాడ నుంచి సుల్తానా గారు. మ్యామ్ ప్లీజ్. तो स्टार्टर क्या बनाया? गार्लिक बटर फिश। मेन कोर्स बिरयानी। कौन सा बिरयानी? काबुली बिरयानी। डिजर्ट? आलमंड डिजर्ट डिलाइट। आलमंड डिलाइट जी। गार्लिक क्या पेस्ट जैसा बनाया और उसमें क्या क्या डाले आप? साल्ट, पेपर, गार्लिक पेस्ट जी, और गार्लिक ये बटर में गार्लिक को है ना साथे करके उसमें वो डाल के थोड़ा है ना ऊपर से ड्राई फ्रूट पेस्ट लगाया। ड्राई फ्रूट पेस्ट? हाँ। ड्राई फ्रूट्स क्यों डाले? ड्राई फ्रूट तो जल जाता ना लास्ट में। नहीं, सो डबल टाइम फ्राई करें आप? हाँ जी, जब उतारते समय टेस्ट के लिए। अच्छा, सो काबुली का स्पाइसेस क्या स्पेशल है इसमें, रेगुलर बिरयानी को और काबुली बिरयानी को? उसमें दही सब क्या कर लेते, प्याज को तल के निकालते नहीं, उसी में रख देते, डाल के ये क्या मटन है ना उसमें डाल के अच्छा भुन के दही वो सब डाल के बनाते। मसाला में कुछ फर्क? हाँ, मसाले में अदरक लहसुन, दही जी, लाल मिर्ची और है ना थोड़ा ज़ीरा पाउडर, थोड़ा धनिया पाउडर ये डाल के। और कुछ डाला इसमें? नींबू डालो। नींबू। गरम मसाला पाया। गरम मसाले में क्या क्या डाले स्पाइसेस? लौंग, इलायची और दालचीनी। और कुछ नहीं। ये जायफल नहीं डाली। बिरयानी में जाता ना जनरली? नहीं डालती मैं, इसका अलग हो जाता टेस्ट है। पक्की गोश्त का बनाया। सो पहले कुछ मैरिनेशन करे क्या इसको? हाँ, थोड़ा मैरिनेशन करी। मटन मिर्ची, हाँ मिर्ची, क्या क्या डाले उसमें? मिर्ची, नमक, अदरक लहसुन सब लगा के, दही नहीं डाली, बाद में डाली। सो क्या क्या डाले इसमें आलमंड डिलाइट में? बासमती राइस डाली थोड़ा, हाँ, इसको पेस्ट करके कंसिस्टेंसी के लिए। और ड्राई फ्रूट आलमंड डाली, पिस्ता डाली।
पिस्ता भी डाले, पर आलमंड का इसमें थोड़ा सा आप राइस का कम लिया तो अच्छा रहता था। ये आलमंड से ज़्यादा राइस का फ्लेवर ज़्यादा लग रहा है इसके अंदर। अच्छा। बासमती है ना, थोड़ा फ्लेवर्ड राइस रहता है इसका, तो वो थोड़ा डोमिनेट हो रहा है। तो ओनली वो क्यों इस्तेमाल करना है आप, मतलब जैसा थिकनिंग के वास्ते इस्तेमाल है? हाँ जी। तो अपने को आलमंड में भी आ जाता, थोड़ा क्वांटिटी अगर ज़्यादा ले लिए तो आलमंड का पेस्ट थोड़ा भिगो के ला ले तो वैसा भी होता था। मगर यहाँ इसमें क्या हुआ, आलमंड का फ्लेवर थोड़ा कम हो गया। के ही डालिए। हाँ, आलमंड का थोड़ा फ्लेवर कम हो गया। सो नाम में आलमंड डिलाइट है ना, तो राइस का ज़्यादा चल रहा है। जैसा लग रहा है कि ये थोड़ा फिरनी जो बनाते हैं, तो हाँ फिरनी वैसा, कम हाँ आलमंड डिलाइट। अच्छा है, टेस्ट अच्छा है, ठीक है, अच्छा है आपका डिश। थैंक यू। Moving to the next contestant, Vidyadharini garu from Nellore. Please come. సో స్నాక్ ఏం చేసామా? స్నాక్ అరిటాకులో చేప పొరుటు సార్. పొరుటు స్నాక్ ఎలా అవుతుంది అంటే ఇది దీంట్లో ఇగురేం ఉండదు సార్, జస్ట్ ఫిష్ ఒకటే తీసుకుంటాను నేను. దాన్ని అరిటాకులో పెట్టి అంటే కొంచెం పొరుటు కింద అవుతుంది, దాన్ని తిప్పుతాం సార్. రెండు వైపు ట్విస్ట్ చేయడం వల్ల చేప కాబట్టి కొంచెం ముక్కలు అవుతుంది సార్. మెయిన్ డిష్ ఏం చేశారు? కోకోనట్ మిల్క్ మష్రూమ్ చికెన్ కర్రీ సార్. స్వీట్ గుమ్మడికాయ కొబ్బరి హల్వా సార్. సో దీంట్లో ఏమేమి వేశారు మసాలా మెయిన్గా నేను ముందు మ్యారినేషన్ చేశాను సార్. సాల్ట్, పసుపు, కారం, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేశాను సార్. ఓకే. వేసిన తర్వాత నేను దాన్ని మ్యారినేషన్ అయిపోయిన తర్వాత కొంచెం ప్యాన్లో లైట్గా ఫ్రై చేయాలి సార్. ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా నేను నువ్వుల పొడి వేశాను సార్. ఓకే. నువ్వుల పొడి కొంచెం వేసి మనం ఒక 2 ఆనియన్స్ మామూలు ముక్కల కింద వేసుకుంటే మనం ఆ రెండు కలిపి తింటాం సార్. తర్వాత మన అరిటాకులో కట్టేసుకుని మూకిల్లో కొద్దిగా ఒక స్పూన్, అంటే నేను యాక్చువల్గా మనం దీన్ని బొగ్గుల మీద కూడా కాల్చుకోవచ్చు, మనకి అవైలబిలిటీ లేవు కాబట్టి నేను మూకిల్లో ఆకులో చుట్టిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ ప్యాన్లో వేసి మాడకుండా సార్ చిన్న మంట మీద కొంచెం పెట్టుకుని ఒకవైపు ముందు పెట్టి మూత పెట్టేయాలి సార్. బాగా చుట్టిన తర్వాత మళ్ళీ ట్విస్ట్ చేయాలి సార్ దాన్ని. అంటే మనం మూటలా కట్టాం కాబట్టి ట్విస్ట్ చేసాము. తర్వాత మళ్ళీ ట్విస్ట్ చేసి దాన్ని మళ్ళీ మనం దీంట్లో తీసుకున్నాం సార్. అంతే, అరిటాకు మొత్తం కట్టి మళ్ళీ నేను ఓపెన్ చేసి పెట్టాను అక్కడ సార్. అంతే. నువ్వుల పేస్ట్ ఎందుకు యాడ్ చేయాలనిపించింది? నువ్వుల పేస్ట్ అంటే కొంచెం మనకి మరీ పొడిగా కాకుండా కొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది సార్. నువ్వులు అంటే యాక్చువల్లీ మనం ఫిష్ కర్రీస్లో కూడా నేను వేస్తాను సార్. కొంచెం కమ్మగా వస్తుంది కదా? కమ్మగా వస్తుంది సార్. కమ్మగా వచ్చింది దాన్ని కొంచెం స్పైసీగా చేస్తే బాగుంటుంది. ఎస్ సార్, స్పైస్ కొంచెం ఎక్స్పెక్ట్ చేసాం దాంట్లో, బట్ నువ్వులు యాడ్ చేస్తుందంటే కొంచెం కమ్మదనం వస్తుంది. కమ్మగానే ఉంటుంది. అంటే పిల్లలు కొంచెం మనం స్పైసీగా మనం తింటాం సార్, పిల్లలు కూడా ఈజీగా తినాలి కాబట్టి నేను నువ్వులు యాడ్ చేయడం జరిగింది సార్. అదే సార్. అటు తిరిగేసి పిల్లలు వచ్చేస్తారు మరి నాకు ఇద్దరు ఉన్నారు సార్, వాళ్ళే గుర్తొస్తూ ఉంటారు, అందువల్ల నేను అట్లా చేశాను సార్. సో ఇది చికెన్ అలాగే మా కోకోనట్ మిల్క్ వేసి చేశాను సార్. ఇది కూడా యాక్చువల్లీ సార్ చికెన్లో చాలా కాంబినేషన్స్ చేస్తాం సార్. మనం గోంగూర వేస్తాం, మళ్ళీ చాలా రకాల కాంబినేషన్ ట్రై చేస్తాము. కొంచెం డిఫరెంట్గా మష్రూమ్ కూడా ఉంటే కొంచెం డిఫరెంట్ అని నేను ట్రై చేశాను సార్. ఫస్ట్ తీసిన కోకోనట్ మిల్క్ ఫస్ట్దే సార్, అంటే ఇంకా మళ్ళీ సెకండ్ అవసరం లేదు సార్ మనకి. ఫస్ట్దే మనకి చిక్కగా ఉంటుంది కదా సార్, అప్పుడే వేయాలి. మరి మనం పలచగా వేస్తే దాని ఫ్లేవర్ కూడా మనకు అంత తెలియదు అని చెప్పి నేను అప్పుడు అలాగే వేసాను సార్. లాస్ట్లో ఫస్ట్ తీసిన చేసాను సార్. ఫస్ట్ చికెన్ మామూలుగా సాల్ట్, పసుపు, కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం కారం వేసి ధనియాల పొడి, జీలకర్ర మ్యారినేషన్ చేసిన తర్వాత ఒక అరగంట ఎంతో పెట్టాను సార్. డామినేట్ చేస్తుంది సార్. ఓకే ఓకే. వేసేది కొద్దిగా ముందు వేసేస్తే అది కొంచెం వస్తుంది. ఓకే సార్. చికెన్లో కూడా ఏంటంటే కొంచెం కొబ్బరి ఇది కొద్దిగా నీకు ఫ్లేవర్ బాగా యాడ్ చేస్తుంది. తర్వాత కొంచెం గసగసాలు వేసుకున్నా. గసగసాలు కూడా నువ్వులతో పాటు గసగసాలు వేసాను సార్, అంటే రెండు మిక్స్ చేసి. ఇప్పుడు చెప్తున్నారు లేదు, నేను యాక్చువల్లీ మర్చిపోయాను, రెండు మిక్స్ చేశాను. ప్లస్ నువ్వుల డామినేషన్ ఎక్కువ ఉంది దీంట్లో. సో సింగిల్ గా నువ్వులు వేసుకున్నా, మనం వేరుశనగ పలుకులు వేసుకున్నా అది కొద్దిగా టేస్ట్ కమ్మగా అలా తీసుకెళ్ళిపోతుంది. నాన్ వెజ్ లో ఎక్కువగా ఎవరు తిన్నా ఎక్స్పెక్ట్ చేసేది అంటే కమ్మదనం కాదు, కొద్దిగా మసాలా, కొద్దిగా స్పైసీ. ఈ రెండు మెయిన్. ఎక్కడ చేసినా ఎలాంటి డిష్ చేసినా మనం ఒక చైనీస్ దాంట్లోనే స్వీట్ అండ్ సవర్ అనేది కొంచెం మనం ఒక స్నాక్ ఉంటుంది. హనీ అనేది కొద్దిగా యాడ్ చేస్తాం. మన ఇండియన్ ఫ్లేవర్స్కి వచ్చే వరకు కొద్దిగా స్పైసీ మసాలా. ఓకే సార్.
రెగ్యులర్ మెథడ్ అయినా ఏమైనా అడిషనల్ ఏమైనా టచ్ చేయమని లేదు సార్, రెగ్యులర్గానే మాకు తురుముకున్నాం సార్ కొబ్బరికాయ కూడా కొంచెం లేట్గా వేస్తాం సార్. గుమ్మడి కొంచెం మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి పాకంలో కొంచెం గుమ్మడికాయ కొంచెం మగ్గిన తర్వాత బెల్లం కూడా వేసే పాకంలో మగ్గితేనే టేస్ట్ హల్వాకి వస్తుంది సార్. అందువల్ల నేను అట్లా చేశాను రెగ్యులర్ మెథడ్. కొబ్బరి తురిమాను సార్, పాలు కాదు సార్, తురిమే వేసాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, గ్రాండ్ ఫినాలేలో 6th కంటెస్టెంట్ తిరుపతి నుంచి వచ్చారు లక్ష్మీ ప్రసన్న గారు. లక్ష్మీ ప్రసన్న గారు ప్లీజ్. ఒక్కటి మెయిన్ డిష్గా చెప్పండి నాకు. వంకాయ కార పులుసు. స్టార్టర్ ఏం చేశారు? కాకరకాయ స్టఫింగ్. ఓకే, స్వీట్ వచ్చేసి ఏం చేశారు? పొట్లకాయ పాయసం. సో కాకరకాయ ఎందుకు చేయాలనిపించింది? స్నాక్ ఐటమ్స్ ఇంటికి ఎవరన్నా కాకరకాయ పెడితే మళ్ళీ ఇంకోసారి వస్తారా? ఇది తింటే వస్తారు సార్. ఇది తింటే వస్తారా? కాన్ఫిడెన్స్. సో స్టఫింగ్ ఏం పెట్టారమ్మా? ఆనియన్, గార్లిక్, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, ఇంకా అంతే. ఆయిల్తో బాయిల్ చేసేసి ఫస్ట్ మళ్ళీ డీప్ ఫ్రై చేసి మళ్ళీ స్టఫింగ్ అది ఫ్రై చేసి మళ్ళీ దాంట్లో స్టఫింగ్ చేసి స్టఫింగ్ కూడా కొంచెం ఫ్రై చేసి మసాలాలు ఏం వాడలేదు? మసాలా లేదు. ఉప్పు కారము లేదు, వేయలేదు. వెల్లుల్లి కూడా వేసారా? వెల్లుల్లి, ఆనియన్, ఉప్పు, కారం. సో వంకాయ కారం పులుసు ఏం వేసారు చెప్పండి మా? మసాలా వచ్చి పచ్చిశనగపప్పు, ధనియాలు, మిరపకాయలు వేయించుకొని పౌడర్ చేసుకున్నాను. ఓకే. ఆనియన్స్, తెల్లగడ్డలు కట్ చేసుకొని, వంకాయ వచ్చి వాడ్చి ఇదన్నీ వేసి, ఉప్పు, చింతపండు, కొద్దిగా బెల్లం వేసి బాయిల్ చేసి చిక్కదనానికి ఆ పౌడర్ వేసారు. ఏ పౌడరు? పచ్చిశనగపప్పు, ధనియాలు, మిరపకాయలు పౌడర్. ముద్దపప్పుతో చాలా బాగుంటుంది. ఎలా చేశారమ్మా? పెసరపప్పు ఉడకపెట్టుకొని అందులోనే పొట్లకాయ వేసి ఉడకపెట్టుకోవాలి. మళ్ళీ గసాలు, కొబ్బరి, క్యాష్యూ నట్ గ్రైండ్ చేసి దాంట్లో వేసి బాయిల్ చేసి మళ్ళీ లాస్ట్ ఫైనల్గా క్యాష్యూ నట్ పంచదార ఉడికించేటప్పుడు మళ్ళీ వేస్తాం. పొట్లకాయ ముక్కలు ఉడికించేప్పుడు ఏమన్నా స్వీట్నింగ్ యాడ్ చేస్తారా? పంచదార కొంచెం వేసాను. పంచదార వేసాను. ఆ ముక్కల్లో పట్టాలి. థిక్నింగ్ అంతా పెసరపప్పు వేసాను. ఇంకా సరిపోలేదు, కొద్దిగా వేస్తే, ఎందుకంటే మనకు మెయిన్గా అదే కదా వేసింది. దాంట్లో ఇంకొంచెం ముక్క కూడా ఏంటంటే ఇంకొంచెం తరకలుగా చేసినా కొంచెం బాగుండేది. వెజిటేబుల్ కదా, తీసుకునే వాళ్ళు ఏంటంటే కొత్తది అనగానే ఫస్ట్ భయపడతారు ఎలా ఉండదు. అది తీసుకునేటప్పుడు కూడా చిన్న చిన్న క్వాంటిటీలో ఏంటంటే ఈజీగా రిసీవ్ చేసుకుంటారు. ఓకే, నో ప్రాబ్లం అనేది. బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి. వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్. వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆశీర్వాద్ మసాలా కారం ప్రెజెంట్స్ ది హిందూ, అవర్ స్టేట్, అవర్ టేస్ట్, మాస్టర్ షెఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ ఫినాలే. సో 6 కంటెస్టెంట్లు అద్భుతంగా వండారు. మా జడ్జిల మనసులు కూడా దోచుకున్నారు. సో ఫైనల్ మూమెంట్ వచ్చేసింది. ఎవరు మాస్టర్ షెఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా టైటిల్ విన్ అవుతున్నారు, ఎవరు ఫస్ట్ రన్నర్గా ఉన్నారు, ఎవరు సెకండ్ రన్నర్గా ఉన్నారు అనేది తెలుసుకోబోతున్నాం. సో ఈ ఈవెంట్కి మరొకసారి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ టు అవర్ స్పాన్సర్స్. సో దిస్ ఈవెంట్ పవర్డ్ బై ప్యారిస్డాల్ పల్సెస్, అలాగే అసోసియేటివ్ పార్ట్నర్ ఆర్కేజీ గీ, బ్యాంబినో పాస్తా వెర్మిసెల్లి, టెక్స్టైల్ పార్ట్నర్ సిఎంఆర్ షాపింగ్ మాల్, జ్యువెలరీ పార్ట్నర్ జిఆర్టీ జ్యువెలరీ, ఎనర్జీ పార్ట్నర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అండ్ నాలెడ్జ్ పార్ట్నర్ రాజూస్ ఫుడ్ ఆర్ట్. సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. సో 6 అద్భుతంగా రెసిపీస్ తయారు చేశారు ఆ 1.5 అవర్లో, 19 మినిట్స్లో. సో మీకు ఇచ్చిన టైంలో మీరు 3 రెసిపీలు చేశారు, ఫుల్ మీల్స్, ఒక స్టార్టర్, ఒక మెయిన్ కోర్స్, అలాగే ఒక డిజర్ట్. సో ఫైనల్గా ఎవరు ఆ 3 అండ్ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఎవరు గెలవబోతున్నారు తెలుసుకుందాం కాసేపట్లో. అండ్ బిఫోర్ దట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ మన జడ్జెస్ ఇద్దరిని ఒకసారి స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. సో రెస్పెక్టబుల్ షెఫ్ రాజు గారు, అలాగే చిన్నం రాజు గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్ సార్. మీరు చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ ఏమన్నా క్యారీ చేసుకొని
ఫస్ట్ సెకండ్ విన్నర్ని థర్డ్ విన్నర్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో అందరూ ఈక్వల్. సో ఆల్మోస్ట్ మీరు ఎంటైర్ ఏపీ నుంచి ఫిల్టర్ అవుట్ చేసి 1500 నుంచి 6 పీపుల్ అండ్ ఫైనల్గా ఇప్పుడు 6గురులో 3 ఇక్కడ రాబోతున్నారు స్టేజ్ మీదకి విన్నర్స్గా. సో జడ్జెస్ కానీ ఆర్గనైజేషన్ కానీ ఈవెంట్ స్పాన్సర్స్ కానీ ఎవ్వరు ఏ ప్రమేయం లేదు. సో అందరూ బాగా చేస్తారు. బట్ చిన్న చిన్న మిస్టేక్స్ ఏమన్నా క్యారీ చేసుకొని దాన్ని బట్టి విన్నర్స్ని అనౌన్స్ చేయడం జరిగిందంతే. సో విన్నర్స్ అనౌన్స్ చేయడానికి ముందు ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ రెస్పెక్టబుల్ పర్సన్ జి శ్రీనివాస్ గారు, జనరల్ మేనేజర్ అడ్వర్టైజ్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ హిందూ. So please sir. So I request Srinivas Garu to speak. Welcome to the Hindu, our state, our taste. Before I talk on about this initiative, I would like to call upon our special guest today, Mr. Appaji Rednam, Resident Editor of Andhra Pradesh, onto the dais please. And my friend and colleague, Mr. Shafiqur Rahman, General Manager Events from Chennai. Many congratulations to come to this final event. Today, one of you are going to be the Master Chef of Andhra Pradesh. I congratulate all of you for taking part and taking interest in cooking. Such a wonderful thing it is. Congratulations all. Congratulations to the sponsors and organizers. All the best. So now, okay, ready for the second runner, means the third prize. ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. రెసిపీ చెప్పనా, గుర్తుపడతారా? కాకరకాయ స్టఫ్. తిరుపతి నుంచి లక్ష్మీ ప్రసన్న గారు. ప్రసన్న లక్ష్మి గారు. సో కంగ్రాట్స్ అండి. నౌ సో ద హిందూ నుంచి ఈరోజు సెకండ్ రన్నర్గా విన్ అయిన లక్ష్మీ ప్రసన్న గారు అందుకోబోతున్నారు మెమెంటో ట్రోఫీతో పాటు 25,000 రూపీస్ చెక్. కంగ్రాచులేషన్స్ మ్యామ్. ఫస్ట్ రన్నర్ వచ్చేసి అరిటాకు ఫిష్ పొరటు విద్యాధరణి గారు ఫ్రమ్ నెల్లూరు. అలాగే కోకోనట్ మిల్క్ మష్రూమ్ చికెన్ కర్రీ, గుమ్మడి కొబ్బరి హల్వా. కంగ్రాచులేషన్స్ విద్యాధరణి గారు. అవర్ స్టేట్ అవర్ టేస్ట్ మాస్టర్ షెఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫైనల్ విన్నర్ ఎవరు అనేది రాజు గారు అనౌన్స్ చేస్తారు. ఓకే, సో చేసిన 3 డిష్లు కూడా చాలా చాలా సూపర్గా ఉన్నాయి. ఒక్కొక్కటి కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్స్తో చేశారు. కమర్ సుల్తానా గారు ఫ్రమ్ విజయవాడ. సో ఫస్ట్ విన్నర్ అందుకుంటున్నారు 75,000 రూపీస్ క్యాష్ ప్రైజ్. సో విన్నర్ అయ్యారు, మాస్టర్ షెఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయ్యారు. సో వాట్ అబౌట్ యువర్ ఫీలింగ్స్? సో ఇప్పుడు చెప్పండి. అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంచి అవకాశం వచ్చినందుకు చాలా చాలా అదే ఇంకా నేను మాటల్లో చెప్పలేకపోతున్నా. నేను అనుకోలేదు, నాకు నేను విన్నర్ అవుతాను అని అనుకోలేదు. కానీ ఏదో చేద్దాం అని వచ్చాను. ఫస్ట్ టైం కూడా అలాగే వచ్చాను. నేను రావాలని రాలేదు. మా సిస్టర్ ఏమో చాలా చేస్తే మీరు బాగా చేస్తారు కదా రండి అని తీసుకొస్తే సరే అని అప్పుడు నేను ఫస్ట్ సెమీఫైనల్స్లో మేథీ ఫిష్ చేసి తీసుకొచ్చా. దాంట్లో విన్ అయ్యాను. విన్ అయిన తర్వాత మళ్ళీ దీనికని ఏం ప్రిపరేషన్ ఏమీ లేదు. తను చెప్తూనే ఉన్నారు ఏమైనా ప్రిపేర్ చేయి, ఇంట్లో ఏమైనా చేయి అంటే లేదు, అప్పుడు ఏమి ఇస్తారో వచ్చేస్తానులే, ఇంగ్రీడియంట్స్ ఇస్తారు వాళ్ళే, అప్పుడు చూస్తానులే చేస్తాను అన్నాను. అలా చేసాను. సో సిఎంఆర్ షాపింగ్ మాల్ నుంచి మిస్టర్ విజయానంద్ గారు వస్తున్నారు ఒక బొకేతో
మ్యామ్కి బ్లెస్ చేయడానికి ప్లీజ్ సార్. వన్స్ అగైన్ కంగ్రాట్స్ మ్యామ్. అలాగే ఆశీర్వాదం నుంచి మాధవ్ గారు వస్తున్నారు సార్ ఈరోజు మా జడ్జెస్ని ఫెలిసిటేట్ చేయడానికి సార్ ప్లీజ్. విజయధరణి గారు కంగ్రాచులేషన్స్. అవర్ స్టేట్ అవర్ టెస్ట్లో సెకండ్ ప్రైజ్. అంటే త్రుటిలో కొంచెంలో మనం ఫస్ట్ ప్రైజ్ నుంచి సెకండ్కి వచ్చాం. ఏమన్నా డల్ ఫీల్ అవుతున్నారా, హ్యాపీ ఉందా, ఎలా ఉంది? యాక్చువల్లీ డల్ అంటే ప్రైజ్ మనీ కొంచెం డల్, కానీ అంతకన్నా హ్యాపీనెస్ ఎక్కువ ఉంది. ఎందుకంటే నా ఫ్యామిలీ అందరితో పాటు నేను వచ్చాను అండ్ నేనంటే ఏంటనేది కొంచెం తెలిసింది అందరికీ కొంచెం. అందువల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. కంగ్రాచులేషన్స్ లక్ష్మీ ప్రసన్న గారు. మీరు రావడంతోనే టెన్షన్, నేను ఫోన్ పెట్టుకోవాలా, మా వాళ్ళు ఉంచాలా, అబ్బాబ్బా మీరు ఎంత టెన్షన్ పడ్డందుకు విన్ అయ్యారు. చాలా హ్యాపీ అండి. థర్డ్ ప్రైజ్ వచ్చింది. ఎలా ఉంది మీ ఫీలింగ్స్? చాలా హ్యాపీ అండి. నేనైతే ఇంతవరకు ఎక్కడ పార్టిసిపేట్ చేయలేదు. ఫస్ట్ తిరుపతిలో చేశాను. కాంపిటీషన్ చేయలేదు. చేయడమే ఫస్ట్ విన్నర్ అయ్యాను తిరుపతిలో. ఇక్కడ మళ్ళీ వచ్చి సెకండ్ రన్నర్ అయిన దానికి చాలా సంతోషంగా ఉంది. కంగ్రాట్స్ సుల్తానా గారు. ఇప్పుడు ఇది మీ ఇంట్లో పెట్టుకోవాలి, ఇంటి బయట మీ పేరు పక్కన పైన మాస్టర్ షెఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని రాయించాలి నేమ్ బోర్డ్. హ్యాపీగా ఇలానే ఉండండి మా. సో హౌ యూఆర్ ఫీలింగ్, ఎలా ఫీల్ అవుతున్నారు? ఐఎమ్ వెరీ హ్యాపీ. అసలు ఏవి ప్రిపేర్ అవ్వకుండా ఏం లేకుండా టెన్షన్ ఫ్రీగా ఏముంది చూశారు కదా మీరు. నాకు తెలుసు మీరు చాలా ఇష్టంగా వంట చేస్తారు. వంట చేస్తాను, నాకు వంట అంటే ఇష్టం, కుకింగ్ అంటే ఇష్టం, ప్యాషన్. ఓకే, సో ఎక్స్పెక్ట్ చేశారా మీరు విన్ అవుతారని? కొద్దిగా. ఇంతకుముందు ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశారా ఇలాంటి కాంపిటీషన్స్? ఇదే ఫస్ట్ టైం. కంగ్రాట్స్ వన్స్ అగైన్ మా. ఆల్ ది బెస్ట్. ఓకే అండి, చూసారు కదా, ఇది అవర్ స్టేట్ అవర్ టేస్ట్ లో మాస్టర్ షెఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా చాలా మంది పార్టిసిపెంట్స్ వచ్చారు అండ్ ఫైనల్ గా విన్నర్ కూడా వచ్చారు. సో ప్రతి ఒక్కరిలో కుకింగ్ చేయాలనే ఆశ ఉంటుంది అండ్ డెఫినెట్ గా చేస్తుంటారు. సో దాంట్లో ఇంకా వెరైటీగా. సో మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఏమైనా కాంపిటీషన్స్ వస్తే పార్టిసిపేట్ చేయండి. వనితా టీవీ ఎప్పుడు మీతోనే ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్.